వర్తమాన వార్తలు జేసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వాడవాడలా ఘనంగా జరిగిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతోత్సవాలు. పాల్గొన్న కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్, బీఎస్పీ పార్టీ నాయకులు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పీతల్ సుజాత. బీజేపీ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం. బీజేపీ నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేత. జంగారెడ్డిగూడెం ఏఎన్ఆర్ షాపింగ్ మాల్ మొదటి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రి వర్యులు పీతల్ సుజాత. ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి కార్యక్రమాన్ని స్థానిక సిఎస్ఐ పాఠశాల ఆవరణలో దళితపేటలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ యువత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, పోలవరం మాజీ ఎంసీ చైర్మన్ జట్టి గురునాథరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జేసీ న్యూస్తో ఆయన మాట్లాడుతూ, దేశం ప్రజాస్వామిక విలువలతో ఉందంటే అందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే కారణమన్నారు. అంబేద్కర్ జయంతి ఏ ఒక్క కులానికి సంబంధించిన వ్యక్తి కాదన్నారు. ఆయన్ని నేటి ఆధునిక యుగంలో అందరూ స్మరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు, మాజీ చైర్మన్ మద్దాల ప్రసాద్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సిహెచ్ఆర్ సత్యనారాయణ, కౌన్సిలర్ బొబ్బర్ రాజ్పాల్ కుమార్, నాయకులు రాజన్ పండు, పెసరగంటి జయరాజు, చిడిపి వెంకట్, కొత్తూరి సిద్ధయ్య, కొత్తూరి చిన్న, వసంతాటి మంగరాజు, ఇస్రాయేలు, ముప్పిడి నాగేశ్వరరావు, బీజేపీ నాయకులు సన్మాండ్ర కాంతారావు తదితరులు పాల్గొన్నారు. మరి రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా మరి స్థానిక హరిజనవాడలో ఇక్కడ మరి హరిజన పెద్దలు, నాయకులు, వివిధ పార్టీల పెద్దలందరి సమక్షంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతోత్సవాలని మరి జరుపుకోవడం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ కూడా, నిమ్న వర్గాలందరూ కూడా మరి అంబేద్కర్ గారిని మరి గుర్తుంచుకునే రోజు ఆయన ఈ బలహీన వర్గాల అభ్యున్నతికి మరి ఎంతో. బీజేపీ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శి కొప్పాక శ్రీనివాసరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 2 రోజుల క్రితం ఎంబీ సోషల్ క్లబ్లో అంబేద్కర్పై వ్యాసరచన, డిబేట్ వంటి పోటీలను విద్యార్థులకు నిర్వహించారు. వ్యాసరచన పోటీలలో ప్రథమ బహుమతి కె శివలీల, ద్వితీయ బహుమతి బి వంశీ, తృతీయ బహుమతి కె శశిహస్, డిబేట్లో ప్రథమ బహుమతి కె శశిహస్, ద్వితీయ బహుమతి బి వంశీ, తృతీయ బహుమతి ఏ సాయిరాం గెలుపొందారు. చిత్రలేఖనంలో టి రాము మొదటి బహుమతి, లలిత్ ద్వితీయ బహుమతి, వి తేజస్వి తృతీయ బహుమతి గెలుపొందారు. వీరికి పివి రామాక్షి, అర్జుల మురళి, భువనగిరి రాజా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొండపల్లి కేశుబాబు, కృష్ణకుమార్, తమ్మారావు, కె వెంకటేశ్వరరావు, కె రామకృష్ణ, శంభూ ప్రసాద్, సాన్మండ్ర కాంతారావు, పర్వతం రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం 6వ వార్డులోని మాలపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఆ వార్డు కౌన్సిలర్ చాబత్తుల మరియా ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి నగర పంచాయత్ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, పోలవరం మాజీ ఎంసీ చైర్మన్ జట్టి గురునాథరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్య అతిథులు జేసీ న్యూస్తో మాట్లాడుతూ అంబేద్కర్ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సంగడాల సుధారాణి, బొబ్బర్ రాజ్పాల్ కుమార్, టీడీపీ నాయకులు రాజన్ పండు, మద్దిపోటు నాగేశ్వరరావు, పాతూరి అంబేద్కర్, చాబత్తుల రవి, పెసరగంటి జయరాజు తదితరులు పాల్గొన్నారు. 125వ జయంతి ఉత్సవం సందర్భంగా మరి స్థానిక
ఎమ్మెల్యేపేటలో ఏర్పాటు చేసిన అందరం మనం ఒప్పుకోవాలి. ఆ రోజుల్లో దళిత వర్గాల వారిని, బలుగు బలహీన వర్గాల వారిని చాలా హీనంగా చూస్తూ ఈ సభ్య సమాజంలో మనుషుల్ని 2 రకాలుగా 3 రకాలుగా మార్చే స్థాయి నుండి మరి రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించడం ద్వారా, రిజర్వేషన్ విధానం పాటించడం ద్వారా మరి ఈ రోజున దళిత వర్గాల వారు కూడా ధనికులతోటి మరి పూర్వం నుంచి పెత్తనం చెలాయిస్తున్న అగ్రవర్ణాలతో కూడా సమానంగా తొలదూగే స్థాయికి ఈ రోజున రావడం జరిగింది. ఇంకా కొద్దిగా లోటుపాట్లు ఉండొచ్చు, కానీ అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చాలంటే మరి ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం కల్పిస్తున్న రిజర్వేషన్ ఫలాలను సక్రమంగా అందేటట్టు మరి యువకులను కూడా బాగా చదువుకొని ఒక ఉద్యోగాలే కాకుండా ఈ రోజున ప్రభుత్వంలో ఈ ఎస్సీ ఎస్టీ అందరికి కూడా మరి తక్కువ రేట్లకి వడ్డీకి రుణాలు ఇప్పించడం, సబ్సిడీ అనే కార్యక్రమాలు ఉన్నాయి. చదువు అనేది అంబేద్కర్ పెట్టింది ఒక్క ఉద్యోగం కాకుండా అన్ని రకాల సామాజికంగా, పారిశ్రామికంగా అన్ని రకాల అభివృద్ధి చెందడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఆయన సూచన మార్గాన్ని ఎన్నుకొని ఆయన ఆశించిన ఫలితాన్ని ఇవ్వడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని మరి కోరుకుంటూ మరి 120వ జయంతి సందర్భంగా మరి ఘనంగా వేడుకలు నిర్వహించిన స్థానిక ఎమ్మెల్యేపేట నాయకులందరూ కూడా మరి ధన్యవాదాలు తెలుపుకుని సెలవు తీసుకున్నాను. నమస్కారం. 125వ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్న అంబేద్కర్కి శుభాకాంక్షలు. మా వార్డుకి వచ్చిన అందరికీ కూడా పెద్దలకు, గురునాథరావు గారికి, చైర్మన్ గారికి, పండు గారికి, అంబేద్కర్కి అందరికీ నా శుభాకాంక్షలు. 125వ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్న మన అంబేద్కర్ దళితులకు అందరికీ కూడా అందరినీ పైకి తీసుకొచ్చి మంచి అవకాశాలను కల్పించారు. ఆయన ఆశయాల మేరకు అందరం కలిసి కట్టుకొని అందరూ మంచి పనులు చేయాలని, ఆయన ఆశయాలు నెరవేర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. డాక్టర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా హరిజనపేటలోను ఇక్కడికి సమావేశానికి హాజరైన మన 9వ వార్డు కౌన్సిలర్ గారు, ఈ వార్డు కౌన్సిలర్ గారికి, గౌరవనీయులు గురునాథం గారికి, పార్టీ నాయకులకి, 16వ వార్డు కౌన్సిలర్ గారికి, ఇంకా సోదరులకి అందరికీ కూడా నమస్కారాలు. ఎందుకంటే ఆయన దేశంలోనే దళిత వర్గాల వారికి ఎన్నో రకాలుగా సేవలు చేసి పోరాడి ఒక స్థాయికి తీసుకురావడం కూడా ఘనత ఆయనకే దక్కింది. ఎందుకంటే అప్పుడు ఆ రోజుల్లోనూ ఒక చిన్న చూపుగా ఉన్న దళితులని ఒక అందరితో సమాన హక్కులు కావాలని ఆయన ఎన్నో రకాలుగా పోరాడారు. ఎందుకంటే అప్పుడు ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం ఉండాలంటే ఆయన చేసిన సేవలు మరవకుండా ఆయన అడుగుజాడలో నడుస్తేనే మనం నిజమైన వారికి నివాళి మనం అర్పించినట్టు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి. ఇప్పుడు చదువు ఎక్కడ ఉంటుందే వారే ధనవంతులు, వారే గొప్పవారు. అందరూ కూడా చదువుకోవాలి. వారి పిల్లలు కూడా మంచి స్థాయిలో ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని ఎక్కువగా చదివించాలి అనే ఉద్దేశంతో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ జయంతి రోజునే బీఎస్పీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కావడంతో 2 కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే బీఎస్పీ కార్యాలయంలో పూలే అంబేద్కర్ పార్టీ వ్యవస్థాపకులు కాంశీరామ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు బర్రె వెంకటేశ్వరరావు జేసీ న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కలపల రాజ్కుమార్, నాని, కుమారస్వామి, సుందర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదిన శుభాకాంక్షలు ఈ జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాము. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాల్ని సాధించడం కోసం బహుజన్ సమాజ్ పార్టీని ఒక యంగ్ సైంటిస్ట్ కాన్షీరామ్ గారు ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి బహుజన్ సమాజ్ పార్టీ యొక్క జన్మదిన శుభాకాంక్షలు కూడా ఈ జంగారెడ్డిగూడెం ప్రజలకి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ యొక్క పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కలపాల రాజకుమార్ గారిని మా పరమ పూజ్యులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి
పూలమాలంకరణ చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. దళిత ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి కార్యక్రమాన్ని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్కవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ నెరవేర్చడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ డి సుబ్బారావు, ఉపాధ్యాయులు శ్యాంబాబు, గంగరాజు తదితరులు పాల్గొన్నారు. జాతి నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కూడా కులం పునాదుల మీద జరగదని ఆయన చాలా గట్టిగా చెప్పాడు. కాబట్టి ఈ సందర్భంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని దేశ ప్రజలందరూ కూడా తమ యొక్క నాయకుడిగా గుర్తించి ఆయన యొక్క ఆశయాల్ని రిసీవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేనట్లయితే ఈ దేశంలో ఈ కుల సమస్యలు ఎప్పటికి కూడా సమస్య పోవో. అందువల్ల ఆయన ఆందోళన పడ్డట్టుగా భారతదేశం స్వతంత్రం ఇది నిలుపుకోవటానికి అవకాశం ఉండదు. ఆయన రాజ్యాంగాన్ని సమర్పించే సమయంలో ఆయన ఆందోళన పడ్డాడు ఏంటంటే ఈ బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి పొందినటువంటి ఈ యొక్క స్వతంత్రాన్ని మనం నిలుపుకోగలమా లేదా భవిష్యత్తులో అనేది ఆందోళనగా ఉందని చెప్పారు. దానికి కారణం మన భారతదేశంలోనే మరిమలపరిచేటువంటి వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అభివృద్ధి. రాజ్యాంగం మంచిదైనా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు చెడ్డవాళ్ళు అయితే ఈ దేశం ఎప్పటికి కూడా అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పాడు. కాబట్టి ఈ విద్యావంతులైనటువంటి సమాజం, యువత అంతా కూడా సామాజిక బాధ్యతగా మన జీవితాలు మనం జీవించడమే కాకుండా సమాజం గురించి కూడా ఆలోచించి ఏ ప్రభుత్వాలు ఎలా నడుస్తున్నాయి, ఏ నాయకులు ఎలా ఉన్నారు, ఈ దేశాన్ని పరోక్షంగా బానిసత్వం వైపు నెడుతున్నారా, ఈ దేశంలో ఒక గుప్పుడు మంది కార్పొరేట్ శక్తులకే ఉపయోగపడి అనేకమైనటువంటి సామాన్య జనాంగాన్ని విస్మరిస్తున్నారా, అది గమనించి ఆ యొక్క క్రమంలో జనాన్ని ఎడ్యుకేట్ చేసి తగినటువంటి సమయంలో తగిన విధంగా ఈ రాజకీయ వ్యవస్థను మార్చడానికి కృషి చేయడానికి మన వంతుగా మనం కృషి చేయాలని ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెం 5వ వార్డులోని జగజ్జీవన్ నగర్లో ఆ వార్డు కౌన్సిలర్ ముప్పిడి వీరాంజనేయులు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి కౌన్సిలర్ వీరాంజనేయులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన జేసీ న్యూస్తో మాట్లాడుతూ అంబేద్కర్ వల్లనే దళితులకు రిజర్వేషన్లు వచ్చాయన్నారు. కార్యక్రమం అనంతరం బాబు జగజ్జీవన్ రామ్ యువత ఆధ్వర్యంలో 3 నిరుపేదలకు ఒక్కొక్కరికి 10 కేజీల బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జగజ్జీవన్ రామ్ యువత సభ్యులు తానిగడప వేణు, మద్దిపాటి సుబ్బారావు, కొత్తూరి మంగరాజు, దోసూరి రమేష్, మర్లపూడి వెంకటేశు, పులపాకుల వెంకటేశు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి 125వ జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు స్థానిక 5వ వార్డు జగజ్జీవన్ నగర్ నందు బాబు జగజ్జీవన్ రావు యువజన సంఘం వారి ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ గారికి పూలమాలలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తులో మన యువకులు అలాగే మహిళలందరూ పాల్గొన్నారు. ఈరోజు బాబు జగజ్జీవన్ రావు యువజన సంఘం తరపున ఒక్కొక్కరికి 3 పేటలు ఇక్కడ ఈ ఏరియాలో బాగా నిరుపేదలు ఏ అండ లేని వారి 3ని తీసుకుని వాళ్ళకి 15 కేజీలు రైస్ ఇవ్వడం జరిగింది. వీళ్ళ 3కి కూడా ఈరోజు బాబు అంబేద్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని నిర్మాతగా ఎంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల రిజర్వేషన్ విషయంలో ఎంతో కృషి చేసి ఈ రోజున ఈ రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల జరిగింది తప్ప ఎవరి వల్ల కాదు. అలాగే ఎస్సీలంతా కూడా ఈ రోజున ఈ విధంగా రిజర్వేషన్లు రిజర్వేషన్ ఫలాలు తింటున్నారంటే అవన్నీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ యూత్ వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి వర్ధించుకొని ఈ సంఘవారు మన 5వ వార్డు కౌన్సిలర్ గారు మేము అందరం కలిసి అంబేద్కర్కి పూలమాలలు జన్మదిన వేడుకలు జరుపుతున్నాం.
యూత్ వారు మేము అందరం కలిసి ఈ 5వ వార్డులో మేము అందరం కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నామని మనం చూసుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఘనంగా జరిగాయి. మాల మహానుడు జిల్లా కార్యదర్శి బోడా ఆనంద్ ఆధ్వర్యంలో పట్టణ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర గనులు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు పీతల్ సుజాత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అంబేద్కర్ గురించి సుదీర్ఘంగా ప్రసంగించారు. స్థానిక బిఎస్ఎన్ఎల్ జేఈ శివాజీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎస్ లవణ్ణ, డిఎస్పీ వెంకట్రావు, టీడీపీ నాయకులు చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, కమిషనర్ సాల్మన్ రాజు, తహసీల్దార్ జీవీవి సత్యనారాయణ, కౌన్సిలర్లు బొబ్బర్ రాజ్పాల్ కుమార్, చాబత్తుల మరియా, సంగడాల సుధారాణి, మందపల్లి విజయ్ మాధవి, లొట్టి రాజేశ్వరి, కోలా కామేశ్వరి, పట్టణ టీడీపీ అధ్యక్షులు షేక్ ముస్తఫా, 2వ వార్డు కౌన్సిలర్ చిట్టిపోయిన రామలింగేశ్వరరావు, నంబూరి రామచంద్రరాజు, వైస్ చైర్మన్ అట్లూరు రామ్మోహన్ రావు, అబ్బిన దత్తాత్రేయ, రాజన్ పండు, మద్దిపాటి నాగేశ్వరరావు, చిట్రోజు తాతాజీ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మన గౌరవనీయులు ఆయన మన దేశంలోనూ దళిత వర్గాల వారికి ఎన్నో రకాలుగా పోరాడి మన రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన ఘనత ఒక అంబేద్కర్ గారికి దక్కింది. ఎందుకంటే ఆ రోజుల్లోనూ ఒక ఎస్సీ బడుగు బలహీన వర్గాల వారన్నిటికీ ఒక చిన్న చూపుగా ఉండేది. అలాంటి ఆ రోజుల్లోనే ఆయన ఎన్నో రకాలుగా పోరాడి వారికి ఒక స్థాయి కల్పించాలనే ఉద్దేశంతో ఎన్నో రకాలుగా పోరాడారు. ఈరోజు ఇంత ఉన్నత స్థాయికి ఉన్నారంటే వారు తీసుకొచ్చిన ఒక తల్లిదండ్రికి ఉంది. కాబట్టి ప్రతి అందరూ కూడా పిల్లల్ని చదివించి మంచి స్థాయిలో ఉండాలని వారు కోరుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయన వారికి నిజమైన నివాళి అర్పించాలంటే వారి ఆశయాలను మనం అందరం కూడా నడుచుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదిన వేడుకలకి మరి విచ్చేసినటువంటి గౌరవ మున్సిపల్ చైర్మన్ గారికి, మరి రాజకీయ రిజర్వేషన్ కావాలంటే గాంధీ గారు కూడా సమర్థించకుండా ఉంటే మరి ఇద్దరి మధ్య గొడవ జరిగి చివరికి ఆ గాంధీ గారు నిరాహార దీక్షకు వెళ్ళిన విషయాన్ని కూడా మనం అందరం పుస్తకాల్లో చదివాం. మళ్ళా అప్పుడు పెద్దలందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, వద్దు నువ్వు పట్టుదలకి పోవద్దు, నువ్వు అనుకున్నవన్నీ కూడా జరగాలి, నీ జాతి అంటే ఒక దళిత గిరిజన బలహీన వర్గాలే కాదండి, మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుండాలి, మహిళలు కూడా అన్ని విధాలుగా కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఆనాడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానివ్వండి, మన జ్యోతిరావు పూలే గారు కానివ్వండి, జగజీవన్ రావు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎంతో కృషి చేశారు. అసలు బాగా చదువుకుని ఉద్యోగాలు చేయాలి మహిళలు అన్నది మరి అసలు మొట్టమొదటిగా మహిళల కోసం స్కూల్ పెట్టింది, భార్యని ఉద్యోగం చేయించింది ఒక టీచర్గా జ్యోతిరావు పూలే గారు. ప్రాచీన కాలంలో బుద్ధుడిని ఎలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొలుస్తారో ఆధునిక యుగంలో జ్యోతిరావు పూలే గారిని అలాగే దేవుడిగా కొలుస్తారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇట్లా మన మహిళల కోసం అందరి సమాజాని కోసం కూడా సమానత్వం కోసం పోరాటాలు చేసిన మంచి నాయకులు వాళ్ళందరూ. మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు తనను తాను తగ్గించుకొని మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అవమానాలు ఉన్నా కూడా అనుకున్నది సాధించాలి, జాతికి పేరు నిలబెట్టాలి, తలెత్తుకుల్లా తిరగాలనే ఉద్దేశంతో ఆయన తనను తాను తగ్గించుకొని మరి ఆ రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓకే చేయించుకున్న గనుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇలా ఎన్నో మన కోసం మనందరూ పీడిత పాడిత బడుగు బలహీన దళిత గిరిజనుల కోసం ఆయన ఎన్నో అవమానాలు పొందారు. కానీ ఆ అనుకున్నవన్నీ కూడా చాలా మట్టుగానే నెరవేర్చి ఈ రోజున అందరి హృదయాల్లో ఒక దేవుడిగా ఉన్నారంటే అదొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికే చెల్లింది. మరి ఆయన యొక్క ఆశయ సాధన కోసం మనందరం కూడా కృషి చేయాలంటే అది ఒక ఆయుధం చదువు ద్వారానే మనం ఏదైనా సరే సాధించగలుగుతాం. ఇప్పుడు ఆర్టీఓ గారు చెప్పారు,
మనం ఒక స్థితికి వచ్చేసిన తర్వాత మిగతా వాళ్ళు ఆదుకోవాలి. కరెక్టే, కానీ అది ఎంతమంది చేస్తున్నామంటే కొంతమంది ఎంతోమంది ఒక 5% కూడా చేయరు. కానీ మనం ₹1 ఆయన దయ వల్ల మనం ఎంతమంది ఈ రోజున రిజర్వేషన్ అనుభవించే స్థితిలో కొంతమంది ఉన్నామంటే మనం సంపాదించే ₹10 ఒక 10 పైసలు పావులు అయినా సరే ఇతరులకి హెల్ప్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు పైకి వస్తారు, చదువుల్లోనూ అన్ని రంగాల్లో పైకి వస్తారు. వాళ్ళు ఇంకొకరు హెల్ప్ చేస్తే ఇలాగ అన్నీ కూడా ఆర్థిక అసమానతలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆ విధంగా సమానత్వం వస్తుంది, అందరూ కూడా బాగుంటారు. సో ఆ రాజకీయ ఫలాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అందాలనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క లక్ష్యం. మరి ఈ రోజునండి మరి ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, బలహీన వర్గాలను ఇట్లా అందరినీ ఇట్లా వెలివేయకూడదు, అందరూ సమానంగానే చూడాలి, అంటరానితనం పోవాలని పోరాటం చేశారు. మరి ఈనాడు గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరో అంబేద్కర్ లాగా మరి ఆయన ఈ రోజున మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి స్మార్ట్ వార్డ్ అని, స్మార్ట్ విలేజ్ అని, స్మార్ట్ కాన్స్టిట్యున్సీ అని మరి ఇట్లా పెట్టడానికి కారణం ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలు ఏదైతే వెనుకబడి ఉన్నాయో అవన్నీ కూడా సమానత్వంగా అభివృద్ధి చెందాలి. ఆ వార్డుల్లో, ఆ విలేజ్లో, పట్టణాల్లో చదువుకొని స్థిరపడిన వాళ్ళు కానివ్వండి, వివిధ దేశాల్లో ఉద్యోగాలు చేసి సంపాదిస్తున్న వాళ్ళు కానివ్వండి, ఇట్లా అందరూ కూడా వ్యాపారవేత్తలు కానివ్వండి, అందరూ ఆ గ్రామానికి అభివృద్ధి పరంలో సాయం చేసే అవకాశం ఈ వార్డుల ద్వారా వస్తుంది. కాబట్టి స్మార్ట్ విలేజ్ అని, దత్తత గ్రామాలు వీటి ద్వారా వస్తుంది. కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆ బ్యాక్వర్డ్ని ఏదైతే గతం నుంచి ఉండిపోయినా అవన్నీ కూడా డెవలప్ చేయాలి. అప్పుడే అంబేద్కర్ కళలు కనటువంటి స్వరాజ్యం కానివ్వండి, అంబేద్కర్ కళలు కన్నా రాజకీయ ఫలాలు అందరికీ సమానత్వం అనే రాజకీయ ఫలాలు అందుతాయనేసి గౌరవ సీఎం గారు ఆలోచించి ఒక మంచి కాన్సెప్ట్ పెట్టారు. దీనికి మీరందరూ కూడా సహకరించండి. అన్నీ కూడా ఏదైతే దళిత, గిరిజన, బలహీన వర్గాలు అన్నీ కూడా అభివృద్ధి చెందాలి ఏరియాలు. సో ఆ విషయంలోనే తీసుకున్నదే ఈ కాన్సెప్ట్. కాబట్టి తప్పనిసరిగా అంబేద్కర్ గారి యొక్క ఆశయాల కోసం మనం అందరం కృషి చేయాలని మరొకసారి తెలియజేస్తూ మరి అభివృద్ధి విషయంలో కూడా మీరందరూ పోటీ పడి పుట్టిన గ్రామానికి, వార్డుకి, పట్టణానికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి స్థానిక వేణుగోపాల స్వామి గుడి వద్ద బీజేపీ నాయకులు సాన్మండ్ర కాంతారావు, పర్వతం రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం పట్టణ అధ్యక్షులు భువనగిరి రాజా ప్రారంభించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ చలివేంద్రం ప్రారంభించినట్లు వారు తెలియజేశారు. ముందుగా బీజేపీ నాయకులు అర్జుల మురళి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు అర్జుల మురళి జేసీ న్యూస్తో మాట్లాడుతూ అంబేద్కర్ చదువుకునే రోజుల్లో ఎన్నో వివక్షాలకు గురయ్యారని అన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్లా దృఢమైన సంకల్పంతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొండపల్లి కేశుబాబు, జిల్లా కార్యదర్శి పివి రామలక్ష్మి, కుడిపూడి వెంకటేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి కొప్పాక శ్రీనివాస్, కె వినయ్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా ఈరోజు జంగారెడ్డిగూడెంలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బి అంబేద్కర్ గారి పేరు మీద ఓ చలివేంద్రాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదువుకున్న సమయం దగ్గర నుంచి ఆయన అంతిమ సంస్కరణలు జరిగేంతవరకు కూడా చాలా వివక్షతకు గురైనటువంటి విషయాన్ని భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. ఏ మంచినీళ్ళు చెరువు దగ్గర అయితే మంచినీళ్ళ కోసం ఆయన వివక్షతకు గురయ్యారో అదే మంచినీళ్ళు ఈరోజు జంగారెడ్డిగూడెంలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఒక చలివేంద్రంగా ఏర్పాటు చేసి అన్ని వర్గాల వారికి అందరికీ మంచినీళ్ళని సప్లై చేయడం అనేది చాలా అభినందనించినటువంటి విషయం. ప్రతి మనిషి కూడా తాను ఏ స్థితిలో ఉన్నాను, ఎక్కడ ఉన్నాను, ఎలా ఉన్నాను అనే విషయాన్ని పక్కన పెట్టి బాగా చదువుకోవాలి, మంచి విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి, అదే విజ్ఞానాన్ని సమాజానికి అందజేయాలనేటువంటి
దృఢమైనటువంటి సంకల్పం ఉన్న వ్యక్తికి మా ఇంట్లో కరెంట్ లేదు, మా ఇంట్లో డబ్బు లేదు, లేకపోతే నేను నిమ్న జాతికి సంబంధించినటువంటి వ్యక్తిని అనేటువంటి విషయాలన్నింటిని కూడా పక్కన పెట్టి ఆయన దృఢమైనటువంటి సంకల్పంతో బాగా చదువుకుని ఈ దేశానికి పరిపాలనా వ్యవస్థకు సంబంధించినటువంటి రాజ్యాంగాన్ని నిర్మాణం చేయడంలో ఒక మనిషిగా దాని ఒక చైర్మన్గా ఎదగటం అనేది చాలా అభినందనించినటువంటి విషయం. ప్రతి విద్యార్థి, ప్రతి మనిషి కూడా కృషి పట్టుదల ఉంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అంతటి వ్యక్తి అవుతారని నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పట్టణ శాఖకి ధన్యవాదాలు తెలియజేస్తాను. జంగారెడ్డిగూడెం బోసుబొమ్మ సెంటర్లోని ఏఎన్ఆర్ షాపింగ్ మాల్ మొదటి వార్షికోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రివర్యులు పీతల్ సుజాత హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సుజాతకు ఏఎన్ఆర్ షాపింగ్ మాల్ యాజమాన్యం, కృష్ణమూర్తి, శ్రీనివాస్ దంపతులు పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి సుజాత కొత్త మోడల్స్ చీరలను చూసి బాగున్నాయని పలు చీరలను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మండవ లక్ష్మణరావు, షేక్ ముస్తఫా, నగర పంచాయత్ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, రాజన్ పండు, అబ్బిన దత్తాత్రేయ, పెనుమర్తి రామ్కుమార్, పర్మి సత్తిపండు, దల్లి కృష్ణారెడ్డి, అర్జుల లక్ష్మి, ఆర్డీఓ లవన్న, డిఎస్పీ వెంకటరావు, ఎస్ఐ శ్రీఐ శ్రీనివాస్, ఎస్ఐ ఆనంద్ రెడ్డి, డిఐసిడి సత్యనారాయణ, తల్లాడ సత్తిపండు, మధ్య చైర్మన్ మద్దాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాడవాడలో ఘనంగా జరిగిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతోత్సవాలు. పాల్గొన్న కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్, బీఎస్పీ పార్టీ నాయకులు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పీతల సుజాత. బీజేపీ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం. బీజేపీ నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేత. జంగారెడ్డిగూడెం ఏఎన్ఆర్ షాపింగ్ మాల్ మొదటి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రి వర్యులు పీతల సుజాత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.